హలో అండి. తెలంగాణ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి ఈరోజు అప్డేట్స్ మార్నింగ్ వీడియో చేయలేకపోయాను. కొంత అర్జెంట్ పని వల్ల. సో, కొంచెం లేట్ అయింది. మధ్యాహ్నం చేస్తున్నానని తప్పుగా అనుకోకండి. సో, ఈరోజు అప్డేట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఈరోజు మనకి ఉన్న అప్డేట్స్ అండ్ ఈ ఫోర్త్ ఫేజ్‌కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి అండ్ అది ఎప్పుడుంటుంది? ఉంటే ఎవరికుంటుంది? ఎలాంటి కండిషన్స్ ఉంటాయి? గైడ్‌లైన్స్ అవన్నీ గూడా ఒకసారి డిస్కస్ జేయడానికి ట్రై చేద్దాము. సో, ఈ లోపల మీరు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. సో, ఇక్కడ ఇంజినీరింగ్ అదనపు కౌన్సెలింగ్‌పై ఏం చేద్దాం అని జెప్పేసి ఒక క్వెషన్ మార్క్ పెట్టి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. అదనపు కౌన్సిలింగ్ అంటే అదే ఎక్స్ట్రా కౌన్సిలింగ్ లేదా అడిషనల్ కౌన్సిలింగ్ లేదా మాపప్ రౌండ్ అనుకోవచ్చు, లేదా ఫోర్త్ ఫేజ్ అని కూడా మనం అనుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు తీర్పుతో విద్యాశాఖ తర్జన భర్జన. సుప్రీంకోర్టు మనకి అంటే స్టూడెంట్స్కి ఫేవర్గా ఇవ్వడం జరిగింది కదా, నిన్నటి వీడియోలో చూసుకున్నాం కదా మనము. సో, స్టూడెంట్స్కి అదేవిధంగా ఏదైతే కొన్ని కాలేజెస్లో సీట్లు పెరిగాయో వాటికి కూడా ఫేవర్గానే అనుకోవచ్చు. సో, అయితే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే బీటెక్ అడ్మిషన్స్కి ఇప్పటికీ ఆల్రెడీ క్లోజింగ్ డేట్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు మరి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు మన విద్యాశాఖ డిస్కస్ చేస్తూ ఉంది. ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లో మేబీ దానికి సంబంధించిన డెసిషన్ అయితే వాళ్ళు ఇస్తారనేసి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ చూడండి, ఒకసారి న్యూస్లోకి వెళ్దాము. దీన్ని డీటెయిల్గా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్ కొత్త సీట్లకు అనుమతి ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై విద్యాశాఖ తర్జన భర్జనలు పడుతుంది. సో, ఇందులో భర్జనలు ఎందుకు పడుతుంది అని అంటే ఇక్కడ చూడండి, కళాశాలల్లో తరగతులు మొదలైనందున కౌన్సిలింగ్ నిర్వహించిన విద్యార్థులు చేరకపోవచ్చన్న భావన వ్యక్తమవుతుంది. చూడండి, విద్యార్థులు ఎందుకు చేరరండి? ఇప్పుడు చేరిన వాళ్ళందరూ 100% అటెండెన్స్ ఉందా ఇప్పటి వరకు? కొంతమంది హాలిడేస్ అనో లేకపోతే అదనో ఇంకోటి ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ అనే కొంతమంది అటెండ్ అవుతారు, కొంతమంది అటెండ్ అవ్వకపోవచ్చు. అండ్ ఇంకొకటి, సరే ఒకవేళ వీళ్ళకి లేట్ అయింది అని అనుకుందాం. ఒకవేళ ఇప్పుడు కౌన్సిలింగ్ పెట్టి ఇప్పుడు జాయిన్ అయితే వాళ్ళకి క్లాసులు మిస్ అవుతాయి అని అనుకుంటే మొత్తం 4 ఇయర్స్ కోర్స్ అండి. దాంట్లో ఇది ఫస్ట్ సెమిస్టర్లో మీరు కొన్ని రోజులు మిస్ అయ్యారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో, దానివల్ల నష్టం అయితే లేదు కదా. అసలు ఇంజనీరింగ్ చేయకపోవడం కంటే 4 రోజులు క్లాసులు మిస్ అయితే పెద్ద నష్టమేం లేదు కదా. సో, మరి వాళ్ళు దాని మీద అంతగానో ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలియట్లేదు. చూడండి, సో మరోవైపు ఇంజనీరింగ్ కళాశాలలకు ఏఐసిటి ఇచ్చిన గడువు ఈ నెల 15తో ముగిసిపోవడం గమనార్హం. అంటే ఈ మంత్ సెప్టెంబర్ 15 లోపల ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అన్నీ క్లోజ్ చేసేయాలి అండ్ అడ్మిషన్స్ కంప్లీట్ చేసేసి ఫైనల్ లిస్ట్ మాకు పంపించాలి అని చెప్పేసి ఏఐసిటిఈ ఒక డేట్ ఫిక్స్ చేస్తుందనమాట. దానికి సంబంధించి ఇది డేటు ఈ మంత్ 15th అనమాట. సో, ఆ డేట్ అయిపోయింది, ఇంకో వారం అయింది ఆ డేట్ అయిపోయి. సో, డేట్ అయిపోయి వారం అయిపోతే తప్పే ఉందండి. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చింది కదా పెరిగిన సీట్లకి. ఇంతకుముందు ఏఐసిటిఏ అప్రూవల్ ఇచ్చింది ఆ సీట్లకి అండ్ జేఎన్టీయూ అప్రూవల్ ఇచ్చింది. సో, ఆ సీట్లకే కదా మీరు కౌన్సిలింగ్ పెట్టమని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు మీరు పెట్టడానికి తప్పే ఉంది. ఏఐసిటీకి ఒక లెటర్ పంపించండి. మరి సుప్రీంకోర్టు ఇలా ఇచ్చిందండి, మీరు 15th క్లోజింగ్ డేట్ అని అన్నారు కదా, దాన్ని మరి మాకు స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలి, మేము కండక్ట్ చేసి మళ్ళీ ఫైనల్ లిస్ట్ మీకు పంపిస్తామని చెప్పేసి ఒక లెటర్ పంపిస్తే అయిపోతుంది. దానికి ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. సో, నెక్స్ట్, వివిధ కళాశాలలు డిమాండ్ లేని కోర్సులను ఎత్తేయడానికి, సీట్లను తగ్గించుకోవడానికి, డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లను పెంచుకోవడానికి ఏఐసిటికి ఫిబ్రవరిలోనే దరఖాస్తు చేసుకోవచ్చు. చూడండి, ఎప్పుడో ఫిబ్రవరిలో వీళ్ళు ఈ కాలేజీలన్నీ కూడా మాకు ఈ డిమాండ్ ఉన్న కోర్సులు కావాలి, సిఎస్సి, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివన్నీ కావాలని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో ఫిబ్రవరిలో పెట్టుకున్నారు. అప్పుడే వీళ్ళకి అప్రూవల్ కూడా వచ్చింది. దాని తర్వాత అప్పట్లోనే జేఎన్టీయూ నిరభ్యంతర పత్రం ఎన్ఓసి కూడా జారీ చేసింది. సో, దాంతో డిమాండ్ ఉన్న సిఎస్సి, డేటా సైన్స్, ఏఎండ్ఎంఎల్ కోర్సుల్లో 20,000కు పైగా సీట్లకు ఏఐసిటిఈ అనుమతి ఇచ్చింది. చూడండి, 20,000 సీట్లకి ఇస్తే లాస్ట్కి ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి 2 సార్లు, ఒకసారి ఏమో ఫస్ట్ ఫేజ్ ఎండింగ్లో అదే లాస్ట్ మూమెంట్లో ఒక 3,000 ఏమో, తర్వాత మళ్ళీ ఒక 10,000 అటు ఇటుగా 9,000 ప్లస్ ఏమో
కొన్ని సీట్లు యాడ్ చేయడం జరిగింది సెకండ్ ఫేజ్ అప్పుడు. సో మొత్తం కలిపి 12,000 సీట్లకైతే అప్రూవల్ అయితే ఇచ్చారు. సో అనుమతి లభించని కొన్ని కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. సో ఇప్పుడు మొత్తం 20,000 అన్నారు. 20,000కి మన జేఎన్టీయూ ఎన్ఓసి ఇచ్చింది. దాని తర్వాత ఏఐసిటిఈ కూడా అప్రూవల్ ఇచ్చేసింది. ఇచ్చినప్పుడు మరి ఆ 20,000కి మీరు ఓకే చెప్పేసి కౌన్సిలింగ్లో యాడ్ చేయాలి కదా, చేయలేదు. ఓన్లీ 12 చేశారు. మరి 12,000కే చేసినప్పుడు మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? తప్పకుండా హైకోర్టుకి వెళ్తారు కదా. సో అదే పని చేశాయి ఈ కాలేజీలు. ఏవైతే వాళ్ళ సీట్లు అప్రూవ్ చేయలేదో ఆ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. సో సింగిల్ బెంచ్ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో కళాశాలలు డబుల్ బెంచ్కు వెళ్ళాయి. చూడండి, సింగిల్ బెంచ్ జడ్జి ఏం చేశారంటే సో గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పు ఇచ్చారనమాట. సో ఈ కాలేజ్ వాళ్ళు ఏం చేశారు? అట్లా కాదు మళ్ళీ అనేసి రీఅప్పీల్ చేసుకున్నారనమాట. సో డబుల్ బెంచ్కి వెళ్ళింది అప్పుడు. సో వాళ్ళు ఏం చేశారు? అప్పుడు డబుల్ బెంచ్ ఓకే మాపప్ కౌన్సిలింగ్ చేయండి అని ఈ నెల 9వ తారీఖునే మధ్యంతర తీర్పు వచ్చింది. చూడండి, ఇక్కడ ఏఐసిటి గడువు అంటే క్లోజింగ్ డేట్, అడ్మిషన్స్కి క్లోజింగ్ డేట్ ఈ నెల 15th. బట్ ఇక్కడ హైకోర్టు ఎప్పుడు చెప్పింది? 9వ తారీఖే మధ్యంతర తీర్పు ఇచ్చేసింది. మరి 9 నుంచి 15 మధ్యలో మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ డేట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు కాదు కదా. మరి అప్పుడు ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసి ఇప్పుడు డేట్ అయిపోయింది కదా ఏం చేయాలి అని ఆలోచించకుండా కూర్చుంటే ఏమన్నట్టు చెప్పండి. సో దాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. చూడండి, 9వ తారీఖున మన హైకోర్టు ఇచ్చిన తీర్పుని తీసుకొని ఇమ్మీడియట్గా సరే పోనీలే అనేసి పిల్లలు ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళంతా తీసుకుంటారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళు బాగుపడతారు కదా అన్న ఒక చిన్న ఆలోచన పెట్టుకొని పంపిస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఇంత కఠినంగా ఇంత ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఇంకా సో సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సరే, అక్కడ ఏం జరిగింది? ధర్మాసనం ఈ నెల 20న హైకోర్టు డబుల్ బెంచ్ తీర్పును సమర్థించింది. సుప్రీంకోర్టు ఏం చేసింది? హైకోర్టు డబుల్ బెంచ్ ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని సమర్థించింది అనమాట సుప్రీంకోర్టు. ఇంకా చేసేది ఏం లేదు, సుప్రీంకోర్టు మించి ఇంకేం లేదు కదా, కాబట్టి ఇంకా తప్పదు. సో ప్రభుత్వ పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు. ఫలితంగా దాదాపు 40 కళాశాలల్లో 7,000కు పైగా సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. సో చూడండి, ఇప్పుడు హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో దాని ప్రకారంగా చూసుకున్నట్టయితే దాదాపు 40 కాలేజెస్లో 7,000 సీట్లు ఉన్నాయి. ఆ 7,000 సీట్లు ఇప్పుడు ఈ దీంట్లోకి రావాల్సి ఉందన్నమాట. దీంతో పాటు మనకి మొన్న ఇది జరిగింది కదా, 3 phases అయిపోయిన తర్వాత మనకి ఇంటర్నల్ స్లైడింగ్ కూడా జరిగింది. స్లైడింగ్లో కూడా కొన్ని సీట్లు మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన సీట్లకి కొన్ని మేబీ కొన్ని కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు కూడా పెట్టారు. సో ఇవన్నీ పోయిన తర్వాత పోనీ 7,000 సీట్లు కొత్తగా 40 కాలేజీల్లో వస్తున్నాయి. సో వీటి ప్రకారంగా ఇంకా ఎవరికైతే సీట్లు రాలేదో మేబీ వాళ్ళకి ఇచ్చిన కనీసం వాళ్ళైనా స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటారు కదా, ఖాళీగా ఉండే బదులు ఏదో డిగ్రీలు చేసుకునే బదులు బీటెక్ చేసుకుంటారు కదా. సో ఆ ఉద్దేశంతో ఇవ్వచ్చు. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇక్కడ చూడండి, మనం కళాశాలల్లో తరగతులు మొదలైనందున కౌన్సిలింగ్ నిర్వహించిన విద్యార్థులు చేరకపోవచ్చన్న భావన వ్యక్తమవుతుంది. సో ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అసలు ఈ 4th phase కావాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో మీరంతా కూడా మన వీడియో కింద కామెంట్స్లో మీరు వి వాంట్ 4th phase అని ఏదో హ్యాష్ట్యాగ్లు పెడుతున్నారు కదా. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో అంతమంది కామెంట్స్ పెట్టండి ఒకసారి. అసలు మనకి ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది కనీసం. ఓకే, సో దాన్ని బట్టి అట్లీస్ట్ ఇంకా ఇన్ని వేలు, ఇప్పుడు 7,000 సీట్లు ఉన్నాయి అని అంటే 7,000 దాదాపు కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ సీట్లే ఉన్నాయి. ఎందుకనంటే కోర్ బ్రాంచ్ల్లో సీట్లు మిగిలిపోతున్నాయని వాటిని క్యాన్సిల్ చేసుకొని వాటి ప్లేస్లో ఈ సిఎస్సి రిలేటెడ్ పెడుతున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడే ఉంటాయి. సో ఎంతమంది అయితే ఈ సిఎస్సి కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ 4th phaseలో డెఫినెట్గా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియాలి కదా. తెలియాలి అని అంటే మరి ఏదో ఒక మోడ్ ఉండాలి. కాబట్టి మన వీడియో కింద మీరు అందరూ కామెంట్స్ పెట్టండి, వి వాంట్ 4th phase అని చెప్పేసి హ్యాష్ట్యాగ్లో పెడతారు, ఎలా పెడతారో చూడండి. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మార్క్ ఏంటి అని అంటే, ఇప్పటికే కొంతమంది చాలామంది మేనేజ్మెంట్ కోటాలో కూడా సీట్ తీసుకున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఎంసెట్
కౌన్సిలింగ్‌లో సీట్ వచ్చిన వాళ్ళు ఆన్‌లైన్‌లో ఫీజు పే చేశారు. అంటే కన్వీనర్‌కి పే చేశారు. కాబట్టి ఇంకా ఆ ఫీజు కన్వీనర్ దగ్గరే ఉంది. ఆ కన్వీనర్ దగ్గర ఉన్న ఫీజు ఏమవుతది జనరల్‌గా ఫస్ట్ ఫేజ్‌లో మనకి ఒక స్టూడెంట్‌కి ఫస్ట్ ఫేజ్‌లో ఒక కాలేజ్ వచ్చింది. సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ అప్‌గ్రేడ్ అయ్యి ఇంకో కాలేజ్‌కి వచ్చింది. థర్డ్ ఫేజ్‌లో ఇంకో కాలేజ్ వచ్చింది. సో, మీరు ఫస్ట్ ఫేజ్‌లో పే చేసిన ఫీజు ఆటోమేటిక్‌గా సెకండ్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇంకా ఎక్స్‌ట్రా కట్టాల్సి ఉంటే మళ్ళీ అడుగుతుంది కట్టమని. ఆ తర్వాత మళ్ళీ థర్డ్ ఫేజ్‌లో ఇంకో కాలేజ్ వస్తే ఇంకా ఎక్స్‌ట్రా కట్టాల్సి ఉంటే ఎక్స్‌ట్రా. లేదు తగ్గింది అనంటే మనకి రిటర్న్ వస్తుంది. సో, ఈ విధంగా మీరు కట్టింది ఆన్‌లైన్‌లో కన్వీనర్‌కి కాబట్టి మీ ఫీజుకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. మీరు ఏ కాలేజీలో ఫైనల్‌గా అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుందో ఆ కాలేజీకి ఈ కన్వీనర్ ఏం చేస్తారంటే, ఆ కాలేజీకి మీ ఫీజులన్నీ అటు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఎప్పుడు మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయిన తర్వాత. అడ్మిషన్స్ ప్రాసెస్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత. అయితే ఇప్పటికీ ఇంకా ఫీజులన్నీ కూడా కన్వీనర్ దగ్గరే ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు కౌన్సిలింగ్‌లో సీట్ తీసుకున్న వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇన్ కేస్ ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేసి కొత్తగా సీట్లు ఎవరికైనా వచ్చినా లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ సీట్లు వచ్చిన వాళ్ళు మళ్ళీ వేరే కాలేజీలకి ఇప్పుడు 40 కాలేజీలు ఉన్నాయని చెప్తున్నారు కదా! ఆ 40లో ఎన్ని మంచి కాలేజీలు ఉన్నాయో తెలియదు కదా మనకి. సో, ఇప్పుడు మామూలు కాలేజీలో వచ్చిన వాళ్ళకి ఆ 40లో దీనికంటే బెటర్ కాలేజెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళు వేరే కాలేజీకి షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా డెఫినెట్‌గా. సో, అదొకటి. సో, దానికోసం కౌన్సిలింగ్‌లో సీట్ తీసుకున్న వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇదైతే కన్ఫర్మ్. కాబట్టి అందరికీ కౌన్సిలింగ్ పెట్టొచ్చు ఈ పాయింట్ మీద. ఓకే. రెండో పాయింట్, ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా! మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళు మేబీ వాళ్ళకి సీటు రాక మేనేజ్మెంట్ కోటాలో తీసుకొని ఉంటారు. లేదా వాళ్ళకి నచ్చిన కాలేజీలో వాళ్ళ ర్యాంక్‌ని బట్టి రాలేదు కాబట్టి మేబీ మేనేజ్మెంట్ కోటాలో తీసుకొని ఉండొచ్చు. కొంతమందికి అసలు సీటే రాని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు డెఫినెట్‌గా మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలి కాబట్టి వెళ్తారు. వాళ్ళకేం ప్రాబ్లమ్ లేదు. బట్ ఇక్కడ ఏమైందంటే ర్యాంక్ కొంచెం అటు ఇటుగా ఉండి ఇన్ కేస్ ఈ 40 కాలేజెస్‌లో సీట్లు పెరిగితే సీట్ వచ్చే అంత ర్యాంక్ ఉన్నది అని అనుకోండి. సో, అలాంటి వాళ్ళు ఇప్పుడు జరిగిన 3 కౌన్సిలింగ్‌లో సీట్ రాకనో లేకపోతే వచ్చిన కాలేజ్ నచ్చకనో మేబీ మేనేజ్మెంట్ కోటాకి ఎళ్లి ఉండొచ్చు. సో, అలాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 40 కాలేజెస్‌లో ఈ 7,000 సీట్లు పెరిగి వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అనంటే అప్పుడు ఏంటి ప్రొసీజర్? ఇప్పుడు ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు ఫీజు పే చేశారు కాబట్టి, ఆ ఫీజు మళ్ళీ వీళ్ళు రిటర్న్ ఇస్తారా? లేదా? అది ఇక్కడ ఒక క్వెషన్ మార్క్ అనమాట. సో, దీనికి గవర్నమెంటే ఒక డెసిషన్ తీసుకొని ఎవరికైతే ఒకవేళ మాపప్ రౌండ్ గాని, ఫోర్త్ కౌన్సిలింగ్ గాని ఉంటే దాంట్లో ఎవరికైనా సీట్ వచ్చినట్లయితే ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో ఫీజ్ ఏదైతే పే చేశారో అది మీరు రిటర్న్ చేయండి అని చెప్పేసి అఫీషియల్‌గా కాలేజెస్‌కి ఒక నోటీస్ ఇస్తే డెఫినెట్‌గా అది జరిగి తీరుతుంది. అదేం ప్రాబ్లమ్ ఉండదు అది గూడా. ఓకే. సో, ఇకపోతే అసలు ఇప్పటివరకు సీటే రాని వాళ్ళు కొంతమందున్నారు. సీటే రాని వాళ్ళకి ఏంటి అనంటే ఇంక వాళ్ళకి 100% ఇది వాళ్ళకొక లక్కీ ఛాన్స్ అని చెప్పుకోవచ్చనమాట. ఈ ఫోర్త్ ఫేజ్ ఉంటే. 7,000 సీట్లున్నాయి. ఇంకా మంచి కాలేజీలో రావచ్చు. సో, ఇక్కడ ఇంకొక క్వెషన్ ఏంటి అనంటే మనకి చాలామంది అడుగుతున్నారు. సో, ఆ క్వెషన్ లైక్ ఇది అందరికి ఉంటుందా? ఉండదా? అంటే ఆల్రెడీ సీట్ తీసుకున్నారు. చాలామంది కొన్ని కాలేజీలో సెటిల్ అయిపోయారు. కొంతమంది ఫీజ్ రియంబర్స్‌మెంట్ గురించి ఆన్‌లైన్‌లో అప్లై చేయడము ఇట్లాంటివన్నీ కూడా ఏవో జరుగుతా ఉన్నాయి. సో, ఇప్పుడు మరి అందరికి అట్లాంటి వాళ్ళందరికీ ఇస్తే ఈ మళ్ళీ ఈ సిస్టమ్ అంతా చేంజ్ చేస్తుంది. ఎందుకనంటే ఇప్పటికే ఆల్రెడీ ఫీజు ట్యూషన్ ఫీజే కాకుండా కాలేజీల్లో పే చేసే ఫీజు కూడా చాలామంది ఎవరికి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీలో వాళ్ళంతా కూడా రకరకాల ఫీజులు యూనివర్సిటీ ఫీజు అని లేకపోతే ఇంకోటి ట్రాన్స్‌పోర్టేషన్ అని లేకపోతే ఇంకా రకరకాల ఫీజులు కొన్ని కాలేజీల్లో యూనిఫామ్ ఫీజు, లైబ్రరీ, ల్యాబు ఇట్లా రకరకాల ఫీజులు సంథింగ్ ఎంతో కొంత అయితే పే చేశారు. మరి అలాంటి ఫీజులన్నీ మనకి రిటర్న్ వస్తాయా? ఇప్పుడు అవన్నీ మళ్ళీ వెనక్కి తీసుకొని ఇంకో కాలేజీలో సీట్ వస్తే అక్కడికి వెళ్ళాలి అని అంటే వీళ్ళు ఇస్తారా మనకి? ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడైతే మనం పే చేసామో. సో, ఇలాంటి రకరకాల క్వెషన్స్ అయితే ఉన్నాయి. మరి వీటన్నిటికి ఆన్సర్ మనకి ఎప్పుడొస్తుంది ఏంటి అనంటే మేబీ ఒక 2, 3 డేస్ రేపు ఈరోజు సండే కాబట్టి ఈరోజు పెద్దగా మనకి విద్యాశాఖ అఫీషియల్స్ మేబీ ఈరోజు మరేమైనా డిస్కషన్ పెడితే మేబీ రేపటికి మనకొక ఇన్ఫర్మేషన్ అయితే రావచ్చు. లేదు అనంటే రేపు గానీ, ఎల్లుండి గానీ డిస్కస్ చేసి దీనిపైన డెసిషన్ తీసుకొని మనకి 1 ఆర్ 2 డేస్‌లో మేబీ మండే, ట్యూస్‌డేకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావచ్చు. దానికంటే ముందు ఇంకొక పాయింట్ ఉంది. బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డీకి మనకి ఆల్రెడీ కౌన్సిలింగ్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది కదా!
సో అది 24th నుంచి స్టార్ట్ అవుతుంది. ఏది ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి కాదు, ఎంపీసీ వాళ్ళకి. అంటే ఫస్ట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అంతా అయిపోయింది. బీఫార్మసీ కాలేజెస్కి పర్మిషన్ గురించి కొంచెం డిలే అయిందనమాట. సో ఈ ఇంజనీరింగ్లో సీట్ రాని వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బీఫార్మసీ కానీ లేకపోతే ఫార్మ్ డీకి కానీ వెళ్తారు. కాబట్టి అది సపరేట్గా ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు. 24th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అది ఆల్రెడీ డేట్స్ ఇచ్చారు కాబట్టి మరి ఒకవేళ అంటే దీంట్లో సీటు ఇంజనీరింగ్లో సీట్ రాలేదని బీఫార్మసీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. బట్ ఒకవేళ ఇంజనీరింగ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటే బీఫార్మసీకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా కొంతమందికి. సో మరి అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ 24th లోపల ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి దీనిపైన, అంతే కదా. సో మరి ఈ 24th లోపల అంటే ఈరోజు 22, 23 ఒకరోజే ఉంది. మరి ఏం చేస్తారో ఏంటో ఏం అర్థం కావట్లేదు. అంత గందరగోళంగా కన్ఫ్యూజింగ్గా ఉంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది మీరు కింద కామెంట్స్లో అయితే రాయండి. అండ్ మీకు ఎవరెవరికి 4th ఫేజ్ కావాలనుకుంటున్నారో, ఇన్ కేస్ మీకు ఆల్రెడీ వేరే కాలేజీలో సీట్ వచ్చినా, మీరు మేనేజ్మెంట్ కోటాలో తీసుకున్న, కౌన్సిలింగ్లో వచ్చినా, లేకపోతే అసలు ఇంతవరకు సీటే రాకపోయినా, ఎటువంటి వారైనా సరే మీకు ఈ కౌన్సిలింగ్ కావాలి, 4th ఫేజ్ కావాలి అని అనుకున్న వాళ్ళంతా కింద కామెంట్స్లో మీరు వి వాంట్ 4th ఫేజ్ అని చెప్పేసి ఒక హ్యాష్ అయితే మీరు పోస్ట్ చేయండి. దాన్ని బట్టి అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి గవర్నమెంట్ కూడా మేబీ తెలిసే అవకాశం ఉంటుంది. చూద్దాం. ఇక్కడ తదుపరి అడుగులు ఎటువైపు అని చెప్పేసి ఇంకొక చిన్న క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంది ఇక్కడ. ఇంజనీరింగ్ ప్రవేశాలపై ఏఐసిటిఈ ఇచ్చిన తుది గడువు ఈ నెల 15తో ముగిసింది. చెప్పాను కదా, ఇక్కడ 15తో ముగిసింది అని అంటే మీకు 9వ తారీఖే మన హైకోర్టు చెప్పింది. మీరు 9 నుంచి 15 లోపు ఆ ఫేజ్ కంప్లీట్ చేసి ఉండొచ్చు ఇప్పటికి కదా. మరి మీరు అది చేయలేదు. చేయకుండా ఎక్కడికి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మళ్ళీ హైకోర్టు చెప్పిందే వినండి బాబు అని చెప్పింది. సో ఇప్పుడు చేసేది ఏం లేదు. కాబట్టి ఇంకా మీరు ఏఐసిటికి లెటర్ పెట్టుకోవాల్సిందే, తప్పదు. అయినా కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఇప్పటికే ఆయా కళాశాలల్లో చేరిన వారికి కూడా అవకాశం ఉంటుందా, అదే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం కదా, అదే పాయింట్ అనమాట. లేదా అన్నది తేల్చాల్సి ఉంది. కన్వీనర్ కోటాలో చేరిన వారి ఫీజు ఇప్పటికీ విద్యాశాఖ వద్దే ఉంది. అంటే వారికి పెద్దగా సమస్య లేదు. కరెక్ట్. యాజమాన్య కోటా కింద లక్షలు చెల్లించిన వారికి సమస్య. ఒకవేళ కొత్త కళాశాలల్లో చేరతామంటే ఆయా కళాశాలల యాజమాన్యాలు ఫీజులు తిరిగి ఇవ్వవు. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ప్రభుత్వం 2-3 రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పుపై చర్చిస్తుందని, న్యాయ నిపుణులను సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇంకా న్యాయ నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఏంటనేది అర్థమే కావట్లేదు. సో చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. మనం అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంకా మనం చేయాల్సింది ఏం లేదు. ఓన్లీ మనకు 4th ఫేజ్ కావాలి అని మనం పట్టుకొని కూర్చోవడం తప్ప, ఒక హ్యాష్ట్యాగ్లు పెట్టడం తప్ప అంతకుమించి మనం చేయగలిగింది అయితే ఏం లేదు. సరే చూద్దాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఒకవేళ ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా, ఇందాక కూడా మనం మాట్లాడడం బట్ అది మిస్ అయ్యాం చూడండి. ఒకవేళ కొత్త కళాశాలల్లో చేరతామంటే ఆయా కళాశాలల యజమాని ఫీల్ తిరగవద్ది. సారీ, ఇది కాదు, ఇది ఈ పాయింట్ చూడండి. కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఇప్పటికే ఆయా కళాశాలల్లో చేరిన వారికి కూడా అవకాశం ఉంటుందా లేదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఏదో కాలేజీలో ఒక కాలేజీలో సీట్ వచ్చింది ఒక క్యాండిడేట్కి అనుకుందాం, ఒక స్టూడెంట్కి. సో అతనికి ఇంకా అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, అతని ర్యాంకును బట్టి, రిజర్వేషన్ బట్టి, జెండర్ని బట్టి ఆ కాలేజీలో సీట్ వచ్చింది. 3 ఫేజుల్లో ట్రై చేస్తే ఫైనల్గా ఆ కాలేజీలో ఒక కాలేజీలో ఏదో ఒక కాలేజ్ ఎగ్జామ్, సమ్ ఎక్స్ కాలేజ్ అనుకుందాం, దాంట్లో వచ్చింది. సమ్ ఎక్స్ బ్రాంచ్ అనుకుందాం ఏదో ఒకటి. సో ఇప్పుడేమైంది, ఇప్పుడు 7,000 సీట్లు కొత్తగా వచ్చాయి. ఓకే, 7,000 సీట్లు కొత్తగా వచ్చాయి. ఇప్పుడు ఆల్రెడీ సీట్లు తీసుకున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అన్నీ అన్నారనుకోండి. ఆల్రెడీ సీట్లు ఎవరికైతే కౌన్సిలింగ్లో సీట్లు వచ్చాయో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ కాలేజీలో తీసుకున్న క్యాండిడేట్ యొక్క ర్యాంకు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అనుకుందాం. ఓకే, ఇంకో క్యాండిడేట్ 60,000 క్యాండిడేట్ ఉన్నాడు. ఆ 60,000 క్యాండిడేట్కి ఒకవేళ అప్పుడు సీట్ రాలేదు. ఓకే, అప్పుడు సీట్ రాలేదు అనుకుందాం. ఇప్పుడు అతను ఎలిజిబుల్ అవుతాడు. ఏది, అతనికి ఇంకా అసలు సీటే లేదు కాబట్టి ఆ 60,000 క్యాండిడేట్ సీటుకి ఎలిజిబుల్, ఈ 4th ఫేజ్కి ఎలిజిబుల్ అవుతాడు. అంటే 50,000 క్యాండిడేట్ ఏమో నాట్ ఎలిజిబుల్ అవుతాడు. అంటే ఎందుకంటే అతనికి సీట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి, ఇతనికి సీటే లేదు కాబట్టి ఇతను ఎలిజిబుల్ అవుతాడు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 40 కాలేజెస్ ఉన్నాయి.
ఈ 40 కాలేజెస్లో సీట్లు పెరిగాయి కాబట్టి ఈ 40 కాలేజీలో ఉన్న సీట్ల కొత్తగా వచ్చిన సీట్లకి ఈ సెకండ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో 60,000 ర్యాంక్ అతను ఎలిజిబుల్ అవుతాడు. సో దీంట్లో ఇప్పుడు ఇందాక ఫస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు కదా, సమ్ ఎక్స్ కాలేజ్ అని చెప్పాము. ఆ ఎక్స్ కాలేజ్లో అతనికి సీట్ వచ్చింది 50,000కి అతనికి. అది ఏదో ఎక్స్ కాలేజ్ అనుకుందాం. అయితే ఈ 40,000 కాలేజెస్లో ఈ ఎక్స్ కాలేజ్ కంటే బెటర్ కాలేజీలు కొన్ని ఉంటాయి కదా. ఎక్స్ కాలేజ్ అంటే ఇందాక ఫస్ట్ క్యాండిడేట్ తీసుకున్న ఎక్స్ కాలేజ్ అనుకున్నాం. ఆ ఎక్స్ కాలేజ్ కంటే బెటర్ అనే కాలేజీలు కొన్ని ఈ 40లో ఉండొచ్చు. మేబీ ఇప్పుడు కొత్తగా అప్రూవ్ అయ్యే 7,000 సీట్లలో ఏవైతే 40 కాలేజెస్ ఉన్నాయో దాంట్లో బెటర్ కాలేజ్ కొన్ని ఉండొచ్చు. అన్నీ కాకపోయినా కొన్ని అయినా ఉండొచ్చు మేబీ. ఇప్పుడు ఈ 60,000 ర్యాంక్ వచ్చిన క్యాండిడేటు ఈ 40 కాలేజెస్కి ఎలిజిబుల్ కాబట్టి ఇతనికి దీంట్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. బట్ లాజికల్గా చూసుకుంటే ఆ 50,000 వచ్చిన క్యాండిడేట్కి ఫస్ట్ ఆప్షన్ ఉండాలి ఈ బెటర్ కాలేజీలో. కానీ అతనికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అతనికి ఆల్రెడీ సీట్ ఉంది కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఏది కరెక్ట్? ఎలా వెళ్తే కరెక్ట్? అందరికీ ఛాన్స్ ఇస్తే కరెక్టా, లేకపోతే ఎవరికైతే సీటు లేదో వాళ్ళకి మాత్రమే ఇస్తే కరెక్టా అనేది మీరే డిసైడ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి. ఎందుకంటే 50,000 ఈ ఎక్స్ కాలేజీలో కట్ ఆఫ్ అయిపోయింది, అక్కడికి అతనికి సీట్ వచ్చింది. బట్ దీనికంటే బెటర్ కాలేజీలో ఇతనికంటే ఎక్కువ ర్యాంక్ వాళ్ళకి సీట్ వచ్చింది అనుకోండి, అది కరెక్ట్ కాదు కదా. సో ఇది పాయింట్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మేబీ వాళ్ళు డిస్కస్ చేసి ఏం డెసిషన్ తీసుకుంటారు ఏంటి అనేది మేబీ మనకి 1 or 2 డేస్లో తెలుస్తుంది. సో డెఫినెట్గా మళ్ళీ మనం రేపటి వీడియోలో మాట్లాడుకుందాం, రేపు ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే. సో మీరు మాత్రం తప్పకుండా కింద కామెంట్స్లో అయితే పెట్టండి, ఎంతమంది కావాలనుకుంటున్నారో 4th ఫేజ్ వాళ్ళంతా కూడా ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి. ఓకే, దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎవరికైతే సీటు రాలేదో లేకపోతే సీట్ వచ్చినా కూడా కొంచెం అంటే ఎంత మంచి కాలేజ్ కాదు అని కొంత డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఇది ఉపయోగపడుతుంది. 40 కాలేజెస్ ఉన్నాయంట దాదాపు, అండ్ 7,000 సీట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా డెఫినెట్గా సిఎస్సి రిలేటెడే ఉంటాయి కాబట్టి మీ అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.